బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేపాల్లో తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. నేపాల్లోని గోకర్ణేశ్వర ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయి. రెక్టర్ స్కేలుపై 7.1గా నమోదైనట్లు తెలుస్తోంది. ఇక నేపాల్ టిబెట్ సరిహద్దైన లబుచేకు 93 కిలోమీటర్ల దూరంలో సంభవించినట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంప ప్రభావం భారత్లోని పలు రాష్ట్రాలపై పడింది. ఢిల్లీతో పాటు బీహార్లోని మోతిహోరీ, సమస్తీపూర్, దర్భంగా, మధుబని, పూర్నియా, సివాన్, అరారియా, సుపాల్, ముజఫర్పూర్లలోని పలు జిల్లాల్లో ఉదయం 6:40 ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. ఇక పశ్చిమ బెంగాల్, అస్సాం సహా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భూమి కంపించింది. మరోవైపు చైనాలోని షిగాట్సే నగరంలో కూడా 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేపాల్లో తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఇక నేపాల్లోని గోకర్ణేశ్వర ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయి. రెక్టర్ స్కేలుపై 7.1గా నమోదైనట్లు తెలుస్తోంది. ఇక నేపాల్ టిబెట్ సరిహద్దైన లబుచేకుకు 93 కిలోమీటర్ల దూరంలో సంభవించినట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంప ప్రభావం భారత్లోని పలు రాష్ట్రాలపై పడింది. ఢిల్లీతో పాటు బీహార్లోని మోతిహారీ, సమస్తీపూర్, దర్భంగా, మధుబని, పూర్నియా, సివాన్, అరారియా, సుపాల్, ముజఫర్పూర్లతో పాటు పలు జిల్లాల్లో ఉదయం 6:40 ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఇక పశ్చిమ బెంగాల్, అస్సాం సహా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భూమి కంపించింది. మరోవైపు చైనాలోని షిగాట్సే నగరంలో కూడా 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది.